అందరికీ నమస్కారం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఉషశ్రీ. నేను 43వ వార్డ్ కోఆపరేటర్ని. ఐఎమ్ ఆల్సో అన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ ఆల్సో ద సెక్రటరీ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ డిస్ట్రిక్ట్. సో మహిళా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మహిళలకి ఇది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక మహిళా దినోత్సవం అయినా మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే పాలిచ్చే స్టేజ్ నుంచి పాలించే స్టేజ్కి వచ్చాము. అంటే ప్రతి సంవత్సరం కూడా మనం దినదినాభివృద్ధి చెందుతున్నాము. చాలా మంది అనుకుంటారు మహిళా దినోత్సవం దేనికి అంటారు, కానీ మనమే కాదు మన ముందు జనరేషన్స్ కూడా చాలా మంది ఈ అణగదొక్కడానికి మహిళలకి ఈక్వల్ వేజెస్ లేక, ఓటింగ్ రైట్స్ లేక, ఆ రోజు ఓటింగ్ రైట్స్ కోసం ఫైట్ చేసిన మనము ఇప్పుడు చట్టసభల్లో శాసనాలు చేస్తున్నాం. అంటే అభివృద్ధి చెందాము తప్పకుండా, కానీ ఇది కూడా సరిపోవట్లేదు. సో ఎడ్యుకేషన్ ఆఫ్ విమెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. అలాగే మన వచ్చే తరాలకి కూడా మహిళల యొక్క ఇంపార్టెన్స్ని, వాళ్ళ ప్రపంచానికి లేనిదే ప్రపంచమే లేదనేది చూపించడానికి, యంగర్ జనరేషన్ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా మనం ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఆనాడు ఒక మహిషాసుని మర్దిని జరిగిన, ఒక నరకాసుని వధ జరిగినా కూడా మహిళలే పెద్ద రోల్ ప్లే చేశారు. సో ప్రతి మహిళలో ఆ శక్తి ఉంది. మనం అవకాశం ఇవ్వడమే తక్కువ. గివెన్ అన్ ఆపర్చునిటీ ప్రతి మహిళ కూడా డెఫినెట్గా తనేంటో నిరూపించుకోగలుగుతుంది. ఎందుకంటే పొద్దున్న నిద్ర లేచిందేంటి, రాత్రి పడుకున్నంత వరకు కూడా మహిళ వర్క్ చేస్తానే ఉంటుంది. ఫిజికలీ మేబీ షీఈస్ నాట్ స్ట్రాంగ్, బట్ మెంటలీ చాలా చాలా స్ట్రాంగ్. అదే చాలా ముఖ్యం ఒక మహిళ బయటికి రావాలంటే. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ మహిళకు అవకాశం ఇస్తే డెఫినెట్గా అనేక మహిళలు ముందుకు వచ్చి సొసైటీని ముందుకు తీసుకెళ్తారు.